చరిత్రాత్మకమైన సుప్రీంకోర్టు తీర్పుకు ఈరోజు అందరూ కూడా సంతోషంగా సంబరాలు జరుపుకుంటే ముఖ్యంగా నేను మా అక్కలకు కూడా విజ్ఞాపన చేస్తా ఉన్నా, మీరు కూడా కూర్చోండి. మాదిగలకు వచ్చిన విజయం ఇది సుప్రీంకోర్టు ద్వారా ప్రాప్తించింది. రెండవది, దొర అహంకారానికి దొరలు కేసీఆర్ గారు రాలేదు, చిన్న దొర కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాదిగలు మాట్లాడితే మేము వినాలా, మాదిగలకు వచ్చిన విజయంలో మేము పాల్గొనాలా అన్న నిర్లక్ష్యంతో ఈరోజు వాకౌట్ చేయడము చాలా అవమానకరం. మాదిగలను వాళ్ళ ముందు నుండే అవమానపరిచినారు. మీ అందరికీ తెలుసు, డిప్యూటీ సీఎంగా రాజయ్య గారికి ఇచ్చి అకారణంగా అన్యాయంగా బర్తరఫ్ చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. మరి ఈరోజు బట్టన్నను కాకుండా చేసిన చరిత్ర కూడా వాళ్ళదే. సిఎల్పి నాయకుడు బట్టన్ అయితే ఆయన కింద మేము పనిచేయాలని మీరు వెళ్ళిపోయిన సంగతి కూడా ప్రజలు గమనించినారు. మరి ఈరోజు ఈ వీరు మాకు సంతోషంగా ఏ ప్రభుత్వం కల్పించలేదు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం మందకృష్ణ మాదిగ ప్రారంభించినటువంటి మాదిగ దండోరా అణచివేతకు గురై ఎన్నో సంవత్సరాలు బాధపడి 1994లో జూలై 7న మాదిగ దండోరాను ప్రారంభించి మాదిగలకు మాదిగ అని చెప్పుకునే స్థైర్యాన్ని ఇచ్చినారు. అటువంటి ఆయనను కేసీఆర్ గారు అరెస్ట్ చేసినారండి. అఖిల పక్షాన్ని వేస్తానని, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని, ప్రధానమంత్రితో కల్పిస్తానని చెప్పి ఆయనను ఏకంగా అఖిల పక్షం వేయమన్నందుకు జైలుకు చెంచల్గూడ జైలుకు పంపించినారు. చెంచల్గూడ జైలు ఆయన బిడ్డ పెళ్లి ఉన్నది, కనీసం బెయిల్ కూడా ఇవ్వని చరిత్ర ఈ బీఆర్ఎస్ పార్టీది. ఈ దొరల అహంకారానికి ప్రతీక. వారు ఈరోజు మళ్ళీ మాట్లాడకుండా, మళ్ళీ చెప్పకుండా వాకౌట్ చేయడము ఇది ఎంతవరకు సబబని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా చరిత్రలో చెప్పుకోదగ్గ సమయం. నేను అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు మా యువతకు కూడా ఒకటే పిలిపిస్తా ఉన్నా. మా అన్నగారు నిజంగా కూడా చెప్పాలంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచి ఇగో సుప్రీంకోర్టులో ఈరోజు 7 జడ్జెస్ యొక్క బెంచ్ ఉన్నది, ఈ తీర్పుకు మీరు వెళ్ళండి అని మా దామోదర రాజనరసింహ గారిని దానికి అధ్యక్షుని చేసి మమ్మల్ని అందరినీ పంపించి సుప్రీంకోర్టులో లూత్రా అనే అడ్వకేట్, ఖరీదైన అడ్వకేట్ను పెట్టి మా వాదనలు వినిపించి ఈరోజు ఈ యొక్క తీర్పు రావడానికి ప్రధాన కారకులైనటువంటి మా ముఖ్యమంత్రి గారు, మా మాదిగ పక్షపాతి రేవంత్ రెడ్డి గారికి చేతులెత్తి నేను దండం పెడతా ఉన్నా. నిజంగా కూడా హృదయపూర్వకంగా ఆయన తీసుకున్న నిర్ణయం ఇది. మమ్మల్ని అందరినీ పిలిపించి తన దగ్గర కూర్చోబెట్టి అడ్వకేట్ జనరల్ పిలిపించి 3 గంటలు ఆ జడ్జిమెంట్ విషయం లోపల మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళండి, సుప్రీంకోర్టులో కూర్చోండి, సుప్రీంకోర్టులో మన వాదనలు వినిపించండి అని కాంగ్రెస్ పార్టీ నుండి వినిపించినటువంటి గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు కంటి తొడుపు చర్యల్లాగా ఏదో చేసినాము, మేము నిర్ణయం చేసినాము, మా తరఫున మేము అని హరీష్ రావు గారు చెప్పినారు. మా మాటలు వినరా అండి? మా సంతోషంలో మీరు పాల్గొనరా? అందుగురించి నేను ఒకటే మా యువత అందరికి కూడా